మేడం ఏం పేరు మీ పేరు? దాసరి ఉషా. మేడం ఇప్పుడు నీట్ లీకేజ్ విషయంలో జరుగుతున్నటువంటి అంశం మీద ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇందిరా పార్క్ అంతా కూడా విద్యార్థులతోటి దద్దరిల్లిపోతూ ఉంది. సో సరే పార్టీలను పక్కన పెడితే విద్యార్థి లోకానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఈరోజు నీట్ లీకేజ్ అంటే విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బ పడతా ఉంది, తల్లిదండ్రుల ఆశల మీద దెబ్బ పడతా ఉంది. సో విద్యార్థులు ప్రమాదం కూడా ఉంది కాబట్టి సో ఒక విద్యార్థికి ఏ విధంగా మాట్లాడతారు? మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడానికి ఎంతో మంది త్యాగం చేసినారు. అందరి గురించి పుస్తకాలలో చూసినాం. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వాళ్ళందరి గురించి అప్పుడు మనం చదువుకున్నాం. మన తెలంగాణ రావడం కోసం కూడా ఎంతో మంది చిట్యాల ఐలమ్మ సాయుధ పోరాటం చేసిళ్ళు, బెల్లి లలితక్క గాన కోకిలిగా నిలిచిళ్ళు. ఈ విధంగా మనం చదువుకోవడం జరిగింది. కానీ నేడు మనం చూస్తున్నాం, కళ్ళకి కనిపించేటట్టు చూస్తున్నాం, యంగ్ అమ్మాయిలు గర్ల్స్ అరౌండ్ 20 years ఓల్డ్, అబ్బాయిలు 20 years ఓల్డ్ డాక్టర్కి ప్రాణాలని కాపాడడానికి వాళ్ళు చదువుకునే చదువులు నీట్ అంటే. మరి అలాంటి కాబోయే డాక్టర్లు నేడు వాళ్ళ జీవితమే క్లోజ్ అయ్యేటట్టుంది అని చెప్పేసి లక్షలాది మంది న్యూఢిల్లీలో మన దేశానికి సెంటర్ అయినటువంటి న్యూఢిల్లీ జంతర్ మంతర్లో పోలీసుల పర్మిషన్ తోటి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఒక రోజు చేసిళ్ళు, రెండో రోజు చేసిళ్ళు, కొన్ని రోజులు 20-30 రోజులు చేసిన తర్వాత ఎవరైనా ఆలోచించండి ఒకసారి, వాళ్ళు ఇంకా పేషెన్స్ ఉంటుందా? వీ వాంట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఆన్సర్స్ కోసం పార్లమెంట్ ఎవరి కోసం కట్టిళ్ళు? ఎంపీల కోసమా, ఎమ్మెల్యేల కోసం, మంత్రుల కోసమా? ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. మరి భారతదేశ పౌరుల కోసం కట్టినటువంటి పార్లమెంట్ మాకు జవాబు రావట్లేదు. జంతర్ మంతర్లో కూర్చొని పీస్ఫుల్ గా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే అని చెప్పేసి శాంతియుతంగా పార్లమెంట్కి రోజా పూజ ఒక చేతితోటి, కాన్స్టిట్యూషన్ బుక్ ఒక చేతితోటి పట్టుకొని బయలుదేరారు. కానీ హౌ డిడ్ ద గవర్నమెంట్ ఆన్సర్? హౌ డిడ్ ద సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, మోడీ రెస్పాండెడ్ టు ఇట్? ఎట్లా రెస్పాండ్ అయ్యారు? లాఠీ దెబ్బలు పట్టాయి. 12 ఏళ్ళ అమ్మాయి కూడా నేడు హాస్పిటల్లో ఉంది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మూర్ఖపు ప్రభుత్వం వల్లనే. అదే విధంగా ఎంతో మంది అమ్మాయిలు లాఠీ చార్జీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇటు ప్రొటెస్ట్ పేరుతోటి విధ్వంసకర కార్యక్రమాలు సృష్టించడానికి కొంతమంది దాంట్లో చేరి ఈ దేశానికి ఇబ్బంది కలిగే విధంగా, దేశ ప్రాపర్టీ మీద ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు చేసినటువంటి ఇష్యూ మీదనే కదా ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం జరిగిందని వాటి నుంచి కూడా ఒక సమాధానం వినిపిస్తుంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? మీకు అక్కడ చూస్తే అంతమంది మహిళలు ఎవ్వరు కూడా మాకు జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ లో పాల్గొనడం వల్లనో లేదా పార్లమెంట్కి వెళ్ళే దారులనో అక్కడ ఉన్నటువంటి ఆందోళన వల్లనో మాకు ఎప్పుడు అన్యాయం జరిగింది అని అనలేదు. పోలీసుల వల్ల అన్యాయం జరిగింది అన్నారు. పోలీసుల వల్ల మేము ఇబ్బందికి గురైనామని చెప్పేసి మహిళలు అన్నారు. సో మీకు అక్కడ అర్థం అయి ఉండాల్సింది అసలు అక్కడ ఎంత శాంతియుతంగా చేస్తే, ఎంత నీతి నిజాయితీగా చేస్తే అమ్మాయిలందరూ కూడా సురక్షితంగా ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ రివర్స్ లో ఢిల్లీ ప్రభుత్వం వీళ్ళ నోర్లు ఎట్లా ముయ్యాలి అని చెప్పేసి నాట్ ఓన్లీ లాఠీ, నాట్ ఓన్లీ ఇది పర్సనల్ విషయాలు, ఒక వెహికల్ ని వీళ్ళందరి పర్సనల్ డేటాని అనలైజ్ చేయడానికి డేటా అనాలిసిస్ అని చెప్పేసి ఒక వెహికల్, ఢిల్లీ పోలీస్ వెహికల్ ని యూజ్ చేసి ప్రతి ఒక్క పిల్లలది స్కానింగ్, ఫేస్ ఐడి రికగ్నిషన్ స్కానర్లు పెట్టి వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొని వాళ్ళని టార్గెట్ చేయడం మొదలు పెట్టిల్లు. సో దిస్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ మూవ్ ఆన్. అకౌంటబిలిటీ. ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్ కావాలి అని అడిగితే గిన్ని రోజుల తర్వాత నిన్న రాత్రి ఎంతమంది హంగర్ స్ట్రైక్ దిగిళ్ళు, సోనం వాంగ్చుక్ లాంటి పెద్ద మనుషులు హంగర్ స్ట్రైక్ దిగిళ్ళు. గిన్ని రోజుల తర్వాత పార్లమెంట్ ముట్టడి తర్వాత లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రంలో పాటు ఇంకెన్నో రాష్ట్రాలు అందరూ జనాలు అక్కడికి పోతున్నారు అని తెలుసుకొని వర్షపట్టక నిన్న రాత్రి ముందుకొచ్చేసి ధైర్యంగా ప్రెస్ మీట్ లో కాదు, అర్ధరాత్రి 12 గంటలకి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోడీ గారు టెలిప్రాంప్టర్ పెట్టుకుని ఒక 2 నిమిషాల వీడియో తీసిండు. ఇస్ దిస్ హౌ? మళ్ళీ 2 నిమిషాలలో కూడా ఏం చెప్పిండు ఆయన? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేస్తాం. ఇప్పటి వరకు ఏం చేసినావు? సచ్చినావా? ఇప్పటి వరకు ఏం చేసినావు? సోయలేదా నీకు? గిన్ని రోజుల సంది నీకు సోయలేదు. నిన్న రాత్రి నీకు అర్ధరాత్రి గుర్తొచ్చింది అది ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయడానికి. కానీ డిమాండ్ ఏంటిది? స్టూడెంట్స్ డిమాండ్ ఏంటిది? అకౌంటబిలిటీ, జవాబుదారీతనం కావాలి అని అడుగుతున్నారు. ఇది ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నో సార్లు అయింది. 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి వీటన్నిటికీ కూడా మాకు జవాబుదారీ గవర్నమెంట్ ఆవేశం వాళ్ళకి పాపం
నిన్న అభిజిత్ దీప్ కేసు చూశాను. పాపం ఆయనకు జ్వరం వచ్చి తడిగుడ్డ పట్టుకొని ఇంకా అక్కడే ఉన్నాడు జంతర్ మంతర్ దగ్గర. ఏంటిదన్నా ఆయనకు వచ్చేది ఏమున్నది? మంచిగా US లోనో కెనడాలోనో ఆయన కానీ నిరసన పేరుతోటి మరి దేశం మీద అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు కానీ, ఆ పోలీసుల మీద రాళ్ళు రువిన వాళ్ళు కానీ, పోలీసులు కొట్టిన వాళ్ళు కానీ, జర్నలిస్టు ఒక మహిళని ఎంత అసభ్యకరంగా చూశారు. మీరు కూడా ఒక మహిళగా దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అన్న వీళ్ళందరూ అడిగేది వాళ్ళకి న్యాయం జరగడం కోసం. పస్సులు ఉంటున్నారు. నేడు నువ్వు ఇంట్లో కూర్చొని కొంతమంది అంధభక్తులు మోడీని భజన చేసేటోళ్ళు వీళ్ళందరూ ఏమని పెడతారు? మీరు దేశ ద్రోహులు, టెర్రరిస్టులు అని పెడతారు. మీకు ఫైనాన్స్ అమెరికా నుంచి, కెనడా నుంచి, వేరే నేపాల్ నుంచి, పాకిస్తాన్ నుంచి వస్తుంది అని పెడతారు. అరే భయ వాళ్ళకి తినడానికి జొమాటో, స్విగ్గీ మన ఇండియాలోనే ఆడ ఈడ రాష్ట్రాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి నువ్వు పెడుతున్నారు. అయినా వీళ్ళు ఏం చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ దానికి కూడా జొమాటో కట్, స్విగ్గీ కట్, ఓలా ఊబర్లు కూడా 10 కిలోమీటర్ల ముందే దింపుతున్నారు. అంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఈ ఆందోళన ఏ విధంగా జరుగుతుందో చూడండి. సో దట్ ఈస్ ద స్పిరిట్. నేను చెప్తున్నా కదా, సిజేపీ పార్టీ కొన్ని విధ్వంసకర కార్యక్రమాలు సృష్టించడం కోసమే అందులో కొన్ని అల్లరి మోకల్ని ఇచ్చేసింది అనేది వాళ్ళు గవర్నమెంట్ నుంచి వస్తున్న వాదన. నోబడీ షుడ్ ఎంకరేజ్ ఇలాంటి ఉద్రిక్తత అనేది. ఎలాంటి వాళ్ళు కూడా శాంతియుతంగా జరిపే వాళ్ళ మీద పోలీసులు దాడి చేశారంటే మనం అందరం కూడా మాట్లాడదాం, వాళ్ళు నిజంగా ఖండిద్దాం అట్లాంటి వాళ్ళు. కానీ విధ్వంసకర కార్యక్రమాలు చేసేవాళ్ళు అన్న విధ్వంస కార్యక్రమాలు అంటున్నారు కదా, అక్కడనే ఎంతో మంది ఇప్పుడు నేను చెప్పిన బజరంగ్ దళ్ నుంచి డైరెక్ట్, నేను ఎందుకు పేరు చెప్తున్నాను అంటే ఒక ఆర్గనైజేషన్ పేరు, డైరెక్ట్ వీడియోలలో ఆ వ్యక్తులు బజరంగ్ దళ్ కి చెందిన వాళ్ళు అని చెప్పేసి తెలుసు. అలాంటి వాళ్ళు వచ్చి పిల్లల మీద అటాక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అల్లరి ముఖాలు ఈ పోలీసుల వెనకాలనే నిల్చొని బజరంగ్ దళ్, బీజేపీ, RSS వీళ్ళ లెక్క ఒక హిందూ పేరు, ఒక మతం పేరు ఉపయోగించుకొని మతానికే భ్రష్టు పట్టించే పనులు చేస్తున్నప్పుడు ఊరికనే కూర్చుంటారా? ఒక్కరు మిమ్మల్ని చెంప మీద జరుస్తున్నారు అని అంటే ఎంత కోపం వస్తుంది. తిరిగి ఒక చెంప మీద అందరు ఒకలాగా ఉంటారు. అందరు గాంధీలు కాదు, ఒక చెంప మీద చూపిల్లాలంటే ఇంకొక చెంప మీద ఉండడానికి పౌరుషం ఉంటుంది. భగత్ సింగ్లు కూడా వెళ్తారు, బాంబులు వేసేటోళ్ళు కూడా వెళ్తారు. మరి అట్లాంటి విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిన్న కదిలొచ్చింది అని అంటే అన్ని రకాల విద్యార్థులు ఉన్నారు కాబట్టి నేను అంటున్నా. కానీ మేడం మీరు అన్నది కరెక్టే, ఈ ఒక్క ప్రభుత్వంలోనే కాదు కదా లీకేజీలు. గత ప్రభుత్వం కాంగ్రెస్లో అయినాయి, అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడుతారో అక్కడ ఉండి ఆయన గవర్నమెంట్లో కూడా, వాళ్ళ నాన్నగారి గవర్నమెంట్లో కూడా ఇంటర్ పరీక్ష పేపర్లు లీకేజ్ అయ్యి చాలా మంది విద్యార్థులు చనిపోయారు. సో దానికి ఎప్పుడు ఎవరు మాట్లాడాలి? ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంతో అంటే ఇలాంటి వాళ్ళని ఏ విధంగా చూడొచ్చు? ఏ పార్టీ అయినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ కి దే హెల్డ్ అకౌంటబుల్. TSPSC chairman ni. They held them accountable. They held few people sit ఎవరు వేసిళ్ళు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారే కదా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సారే కదా, కేటీఆర్ అన్ననే కదా. మరి సిట్ విచారణ చేయించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసిళ్ళు. మరి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేటీఆర్ అన్న, కేసీఆర్ సార్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయేలో చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వచ్చిందో రాలేదో, మనకి 2024లోనే 48 మంది గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు చనిపోయారు. 2025 నాటికి 110 మంది విద్యార్థులు చచ్చిపోయేళ్ళు. నేడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఏమంటుంది? మొన్న సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా 48 కాదు 35 లేకపోతే 25 అన్నట్టు, అంటే 25 మంది చచ్చిపోయారు. మరి హూ ఇస్ అకౌంటబుల్ అని అంటే మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం చేసినాడంటే, అరే నీ ప్రభుత్వం ఉంది భయ, ఇప్పుడు తప్పులు జరిగినాయి కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. నీ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అకౌంటబిలిటీ ఉన్నది. మరి కాంగ్రెస్ హయాంలో ఏ అకౌంటబిలిటీ ఉన్నది? ఇప్పుడు బీజేపీ కేంద్ర పార్టీ ఏ అకౌంటబిలిటీ ఉన్నది? దట్ ఈస్ ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అకౌంటబిలిటీ. మాకు జవాబుదారీతనం కావాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే, జవాబుదారీతనం. ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్ తోటి మొత్తం అయిపోతుంది అంటలేడు, ఇంకా సూసైడ్ ఆపాలి. పేపర్ లీక్ అడుగుతున్నా మేడం, ధర్మేంద్ర ప్రసాద్ ప్రధానం ఈ రోజు రిజైన్ చేసినంత మాత్రానే ఈ లీకేజ్ లాగిపోతాయి? రేపు ఇంకొకటి వస్తే వాళ్ళ దగ్గర అమ్మవా? అసలు లీకేజ్ లాగాలంటే ఏం చేయాలి? ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్ ఇస్తే ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది? ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిసిగ్నేషన్ చేసిళ్ళు. నేనెంత రాబాయ్ అని అనుకొని కింద ఎవరైతే చైర్మన్లుగా ఉంటారో పడుతుంది వాళ్ళకి కూడా.
సో మరి వాళ్ళ మీద ఇప్పుడు మినిస్టర్కే పడుతుంది అని అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అకౌంటబిలిటీ హోల్డ్ అవుతారు. అందుకని చెప్పేసి అందరు సర్దుకుంటారు. నువ్వు పెద్ద తలకాయని చూడకుండా కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఊడ్చుకుంటా పోతా అని అంటే పెద్ద తలకాయలు అట్లనే ఉంటారు కాబట్టి పెద్ద తలకాయ వెనకాల కింద చెంచాలు వస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ మేమందరం కూడా కోరేది అందుకనే వీఆర్ టార్గెటింగ్ ధర్మేంద్ర ప్రసాద్ బికాస్ హీ ఈస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. నువ్వు ఒక్కడే సెట్ గా ఆటోమేటిక్ గా సిస్టమ్ అంతా కూడా సెట్ అవుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్. నేను కూడా ప్రౌడ్ గా చెప్పుకోవాలని ఉన్నది ఇండియాలో, అరే మాకు ఇక్కడ ఏమన్నా జరిగితే అవకతవకలు జరిగితే వీ విల్ హెల్ప్ పీపుల్ అకౌంటబుల్, వీ విల్ హెల్ప్ మినిస్టర్స్ అయినా కూడా వదిలిపెట్టాం. అందరినీ అకౌంటబిలిటీ జవాబుదారీతనం చేసి వాళ్ళని కూడా రిజైన్ చేసే విధంగా మేము ప్రెషర్ చేస్తాము అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఆ విధంగా చేస్తాము అని నాకు ప్రౌడ్ గా చెప్పాలని ఉన్నది. ఐ వాంట్ టు బి ప్రౌడ్. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఐ వాంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ పాలిటిక్స్ టు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.